తప్పని నైజం మడి మటిప్పని మంచి శరద్ పవార్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉండగా సబ్సిడీ ఇప్పించినాం. ఏమిలో మీరు ఫ్యాక్టరీలు వేస్తలేమంటే కిందోడికి వెళ్ళి మీదోడు దాకా సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలు ఏం పెడుతున్నారు రావు అంటున్నానని మేము చేసే పరిస్థితి లేదన్నారు. ఇది ఆమె నా ప్రజాప్రతినిధులు ఉసుకెళ్ళకే అడ్లాళ్ళకే బాకీలు తీసుకుంటారు, ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు. ఇటువంటి రాజ్యంని సాధించుకోవాలి. భవిష్యత్తులో మన పిల్లలు మంచిగా ఉండాలంటే నేను చెప్తా ఉన్నాను, ఈ కేసీఆర్ ఇంటింటి ఉద్యోగాలు అన్నాడు కానీ ఎక్కడ ఒక ఉద్యోగి వెళ్ళే ఆ కేటీఆర్ నడుస్తాడు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేయవే కేటీఆర్, ఐటీ కావు, ఐటీ మీ తాతయ్య కావు. ఐటీ అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ ఉద్యోగాలు ఆ పని వాడు బ్రెయిన్ బట్టి వాడు పనిచేసే కెపాసిటీని బట్టి ఇస్తారు, నీతోని కాదు అది. కాబట్టి గవి చెప్తా ఉంటుంది, వీళ్ళు వచ్చి పొడిచినట్టు ఇప్పటిదాకా వీళ్ళ ముఖాలకు ఒక ప్రాజెక్టు కట్టిండు ఆయన హస్తరెడ్డి హరీష్ రావు నరకుడు గారు. ప్రాజెక్టు కడితే 2 ఏళ్లలో పర్రెలు వాసినాయి. నిజాం సాగర్కి ఏమన్నా పర్రెలు వాసినాయా? 75 ఏళ్ళ గీన్లా పైసలు ఎవరి మనవి, బాకీలు ఎవరి పేరు పెట్టిండు? మన పేరు మీద వేసిండు. కాలువలు ఏమైనాయి? ముందే అది నడది, దానికి తోడు ఇవన్నీ పర్రెలు వాసినాయి, బొగ్గలు పడ్డాయి, నీళ్ళు ఎక్కడికి వెళ్ళండి అక్కడ పోతే. తెలంగాణ ఈ స్వార్థ పనుల కొరకు లేదు. తెలంగాణ మనకు అన్ని ఇబ్బందులు పడతా ఉన్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రాజెక్టులు కట్టుకుందాం, ఫ్యాక్టరీలు పెట్టుకుందాం అని తెలంగాణ తెచ్చినప్పుడు అని చెప్పి వచ్చినక్కడ స్వార్థాల కొరకే చేసుకుంటారు తప్ప ఎక్కడ మనకు ఉపయోగపడే పనులు లేవు. మరి ఈరోజు ఈ గ్రామం కూడా మన ముఖ్యమంత్రి గారి ఎంపుడి గ్రామం బాబు. మరి దాన్ని మన ముఖ్యమంత్రి గారు బోధన వచ్చినప్పుడు అన్నాడు, సుదర్శన్ రెడ్డి ఏం చేసేదాన్ని. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాను, మేము 10 ఏళ్ళలో చేసిన దాంట్లో
మీరు 10 ఏళ్లలో చేసింది మా దాంట్లో చారణ భాగం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. చారణ భాగం కేవలం మాటలు చెప్పుకుంటూ మేము లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం, మోడల్ స్కూల్స్ కట్టాం, సబ్ స్టేషన్లు పెట్టాం, స్కూల్ రూమ్స్ కట్టాం, బీద వాళ్ళకి ఇల్లు కట్టించినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరేం చేసిండ్రు అయ్యా? ఇక్కడ వచ్చిండ్రు, ఈ ఊరన్నా బాగుపడతాం అనుకుంటే సీసీ రోడ్ మీద సీసీ రోడ్ వేసిండ్రు, అది వేసింది ఇప్పుడే వీక్తున్నది. గీదా నేను ఆఫీసులకు అడుగుతా ఉన్న కొడుకుల ఇంత దరిద్రం అయితే స్వార్థాలకు సీసీ రోడ్ వేస్తే 10 కాలాల పాటు ఉండాలని వేసుకుంటాం. వాడు కాంట్రాక్టర్ దరిద్రుడైతే ఆఫీసర్ కళ్ళు మూసుకుంటున్నాం. ఇదా మీ రాజ్యం? ప్రజల డబ్బు మీ ఇష్టానుసారి చేసుకుంటూ ఇంకా ఎదుటో అది చేస్తారు మీరు. ఎర్రగుంటలో చిన్న పని ఉండే ఈ పోర్ట్రెట్లు మాటలు చెప్పే మనుషులు ఇంకా చిన్న పని చేయలేరు. కినాలు పూడుకపోయినాయి, ఉసుకలు మంది నీళ్ళు వస్తలేవని రైతులు ఏడుస్తా ఉన్నారు. కినాలు తీసేటోళ్ళు లేరు. ఇదా మీ రాజ్యం? మాకేమో బడ్జెట్ పెంచేసినాం, ఉప్పులు పప్పులు మంచి నూనెలు వేసి మా నెత్తి మీద పెట్టి 6 లక్షల కోట్లు మా పిల్లలకు రేపు భవిష్యత్తు లేకుండా బాకీలు తెచ్చి ఇది మాకు చేసింది ఏమో అంటున్నాము. ఇదా రాజ్యం? ఇటువంటి వాళ్ళని మళ్ళీ తిరుగుతూ ఉన్నారు, బస్సులు పెడుతున్నారు. బస్సులు పెట్టి మనకు ఏదో మంచికి డబ్బులు ఇచ్చి పంపిస్తా ఉన్నారు. సంతోషమే కానీ ఇప్పటికే 10 ఏళ్ళు మనం వెనుకపోయాం. మళ్ళీ ఎటువంటి ఆశపడి తప్పులు చేస్తే మనం ఇబ్బంది పడతాం, మన పిల్లల భవిష్యత్తు పోతుందని అడుగుతా ఉన్నాం. మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఓట్లు వేసేటప్పుడు, ఓటుకు వేసేటప్పుడు ఈ దరిద్రులు 10 ఏళ్ళలో ఏం చేశారు, మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? మేమేం చేసినాం? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేం చెప్తున్నాం? మీ అందరూ బాగుపడేందుకు ఏం చెప్తా ఉన్నాం? అదొక్కసారి ఆలోచించాలి. ఓట్లు వేసేటప్పుడు వ్యవసాయ దులలద్దు, వాస్తవాలు గమనించాలి. రేపు మన పెద్దలు అందుకొరకు పెట్టారు ఇసుంటోళ్ళని 5 ఏళ్ల కొరకు 75 సంవత్సరాల కిందనే రాజ్యాంగంలో రాసుకున్నాం. ఇసుంటోళ్ళు వస్తారు, పనికిరానోడు మాటలు చెప్తారు, ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ రాదు, మళ్ళీ కొత్త మాటలు చెప్తా ఉంటారు. ఇప్పుడు అన్నీ చెప్పుడు అయిపోయినాయి, వేరే చెప్తా ఉంటారు. ఈ పుణ్యాత్ముడు చెప్పే కేసీఆర్ ఇంటింటి నల్లని, ఇంటింటి లేదు, మండు లేదు, ఆఖరి మేము ఎంచకెళ్ళి వేసినది ఆమె కూడా బంద్ చేసిందట. ఆ బైక్ కూడా నీకేసిందట. ఆ బైక్ ఉండదు బాయ్, ఉంచుకుంటుంది బాయ్ అన్నట్టు. ఇంకా చాలా మనం చెప్పేది చేయాలా, చెప్పాలా, మనం చెప్పేది చేయాలా చెప్పు. ఇది ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఈ సిలిండర్ ఏమో మనం ఉన్నప్పుడు 400 ఉండే, ఇప్పుడు పుణ్యాత్ముల దాంట్లో ఎంత అయింది? 1200. 1200 7 ఏళ్ళు 8 ఏళ్ళలో 1200 చేసింది.